సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. బాబా పట్ల మనకు ఏ భావన అయితే ఉంటుందో ఆ భావన దగ్గర మనల్ని అట్లా నిల్చోబెడతాడు. ఈరోజు నేను సత్సంగంలో సేవకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పాలి అని ఉదయాన్నే అనుకున్నాను. ప్రతి వారం కూడా మనము ఇక్కడ సాయి చాలీసా వింటూ ఉంటాం. వింటున్నటువంటి సందర్భంలో ఈరోజు నేను ఏదైతే అనుకున్నానో అక్కడ నా మనసు నిలిచిపోయింది. సాయి చాలీసాలో బాయిజా చేసిన సేవకు ప్రతిఫలాన్ని ఇచ్చావు బాబా అని చెప్పి ఉంటుంది కదా. అంటే మనం చేసేటువంటి ప్రతి సేవను కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఉంటారు. సేవ అంటే ఏమిటి బాబా మార్గంలో? ఫస్ట్ దీన్ని మనందరము కూడా డిఫైన్ చేసుకోవాలి. దాని అర్థం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. చాలామందికి సేవ అంటే గుళ్ళో వెళ్ళి ఏదో గుడి దూడవడమో, గుడి మెట్లు దూడవడమో, లేకపోతే వంట చేయడమో, ప్రసాదాలు తయారు చేయడమో, లేకపోతే నలుగురికి పంచి పెట్టడమో, దీన్ని మనము సేవగా భావిస్తాం. అయితే ఈ సేవ అన్ని వేళల్లో అందరము మనం చేయగలుగుతామా? చేయలేం కదా. కాబట్టి ఆ సేవ దాన్ని తీసుకునేటువంటి దాంట్లోనే, దాన్ని అర్థం చేసుకునేటువంటి దాంట్లోనే మన గొప్పతనం ఉంటుంది. దాదాపు సంవత్సరంన్నర క్రితం అనుకుంటా ఒక అబ్బాయి నిర్మల్ నుంచి వచ్చాడు ఈ టెంపుల్కు. వచ్చినప్పుడు ఉదయాన్నే దీపారాధన చేస్తున్నప్పుడు దీపం నూనె అయిపోయింది. వెంటనే షాప్కి పంపించి ఒక బాటిల్ తెప్పించినప్పుడు ఆ అబ్బాయి అడిగాడు, సార్ మా నిర్మల్లో అయితే ఇట్లా ఉండదు సార్, అసలు మురిగిపోతూ ఉంటాయి, భక్తులు డబ్బాలు నూనె డబ్బాలు తెచ్చిస్తూ ఉంటారు, మీరేంది సార్ జేబుల నుంచి డబ్బిచ్చి నూనె కొనుక్కరమ్మన్నారు అని అడిగారు. ఇక్కడ ఇంకా జనానికి అలవాటు కాలేదు, అలవాటు అయిన రోజు అవే బాబా తెప్పించుకుంటాడు అని చెప్పాను. ఆ రోజు ఆ అబ్బాయి చెప్పెళ్ళాడు, సార్ మీరెప్పుడూ కూడా ఇక మీదట డబ్బు పెట్టి
గుడి నుంచి అయినా సరే రూపాయి తీసి మీరు నూనె కొనకూడదు సార్ అని చెప్పాను. అని చెప్పి నిర్మల్ వెళ్ళి ప్రతి నెల 2వ తారీఖు రోజు నూనె దాదాపు 20 ప్యాకెట్ల నూనెను బస్కు వేస్తే ఈసీఎల్ నుంచి మన వాళ్ళు తెచ్చేసుకుంటారు ఇక్కడికి. దీన్ని ఏమంటాం? గుడి బండలు దూరిస్తే సేవన, లేకపోతే గుళ్ళో ఒకరోజు అన్నదానం చేస్తే సేవన, లేకపోతే కూరగాయలు కోస్తే సేవన? ఆ సేవ అనేటువంటిది నిరంతరం ఉండాలి. దానివల్ల విస్తృతమైనటువంటి ప్రయోజనం ఉండాలి. దాదాపు 2 సంవత్సరాలుగా ఈ రోజుకు కూడా అబ్బాయి ఎక్కడ నిర్మలు, ఎక్కడ దమ్మాయి కూడా ఏమిటి రుణానుబంధం అంటే సేవ అనేటువంటి దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకు అసలైనటువంటి సేవ ఏంటనేటువంటి తెలుస్తుంది. మనం చాలామంది ఏం చేస్తామంటే సేవ అంటే ఏదో ఒక పార్ట్ టైం మనకు తోచినప్పుడు చేయడం. భగవంతుని సేవ అనేటువంటిది అది నిత్యము కూడా జరుగుతూ ఉండాలి. పూర్వకాలంలో చాలామంది మన పెద్దవాళ్ళు గ్రామంలో ఒక గుడి ఉంటే పంట పొలంలో పంట పండగానే మొదటి 4 బస్తాలు 5 బస్తాలు తీసి ఎందుకు గుడికి ఇచ్చేటువంటి వాళ్ళు? అలా ఇవ్వడం వల్ల ఏడాది పాటు ఆ సేవ జరుగుతుందని చెప్పి. బాబా మార్గంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేవ అనేటువంటిది వన్ టైం కాదు. సేవ అనేటువంటిది ఏదో కొంతకాలానికి పరిమితమైనటువంటిది కాదు. మన జీవితంలో చేసేటువంటి సేవ అది ఎంతోమందికి ఉపయోగపడాలి. దిల్సుఖ్ నగర్లో మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ ప్రతిరోజు కూడా దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడికి కాకర హారతికి నియమం తప్పకుండా వెళ్ళేవారు. అటువంటి ఆవిడ ఒకసారి షిరిడీకి వెళ్ళారు. షిరిడీకి వెళ్ళినప్పుడు కాకర హారతికి అక్కడ కూడా అటెండ్ అయ్యి బయటికి వస్తే వెన్న ప్రసాదం ఆవిడకి పెట్టారు. అక్కడ వాళ్ళని అడిగారు, ఉదయాన్నే ఎందుకు వెన్న ప్రసాదం పెడతారంటే ఇది బాబా ఉన్ననాటి నుంచి కూడా వస్తున్నటువంటిది. ఉదయాన్నే బాబాకు చక్కెర కలిపినటువంటి వెన్నెను నైవేద్యంగా పెడతాం కాకరహారతిలో అని చెప్పారు. అది మనసులో పడ్డది. పడ్డ తర్వాత ఆవిడ ప్రతిరోజు కూడా తను కాకరహారతికి వెళ్ళేటప్పుడు ఆలయానికి నియమం తప్పకుండా చక్కెర కలిపినటువంటి వెన్నను తీసుకెళ్ళేది. అలా ప్రతిరోజు జరుగుతుంది. ఒకరోజు తను కాకరహారతికి వెళ్తున్నప్పుడు ఉదయాన్నే 5:30 దురదృష్టవశాత్తు ఆ విజయవాడ హైవే మీద ఒక ఆటో ఢీ కొడితే కాలు, చెయ్యి, నడుము పూర్తిగా విరిగిపోయాయి. విరిగిపోయి హాస్పిటల్లో వేస్తే ఆపరేషన్ చేసిన తర్వాత తెల్లవారి కోడలను అడిగింది, ఈరోజు బాబాకు వెన్న ప్రసాదం పంపించావా లేదా? నా పరిస్థితి ఏంది? వెన్ను కదిలింది కదా, వెన్నుకు పట్టి వేశారు, కాలు ఇరిగింది కదా, కాలుకి పట్టి వేశారు, నా పరిస్థితి ఏందని చెప్పి కోడల్ని కొడుకుని అడగలేదు. ఈరోజు వెన్న ప్రసాదం వెళ్ళిందా లేదా బాబా మందిరానికి అన్నది. అంటే అదొక నిబద్ధత, భగవంతుని పట్ల నిబద్ధత. నీకు నీ బిడ్డ పట్ల ఎంత నిబద్ధత ఉంటుందో, ఈరోజు అన్నం తిన్నదా లేదా, అమ్మాయి అలిగితే అలక తీర్చడానికి మనము అడిగి మరీ భోజనం పెడతామే, అది మన కమిట్మెంటే. బాబా పట్ల కూడా ఒక్కసారి ఒక కమిట్మెంట్ మనకు వచ్చిందంటే భగవంతుని పట్ల ఖచ్చితంగా 100% అది మన ప్రాణం పోతున్నటువంటి సమయంలో కూడా ఆ కమిట్మెంట్కు నేను కట్టుబడి ఉన్నానా లేదా అని చూసుకునేటువంటి వాళ్ళే అసలైనటువంటి బాబా పట్ల విశ్వాసం కలిగినటువంటి భక్తులు. అట్లా ఉండేది కమిట్మెంట్. తర్వాత ఆమె గతించిపోయారు. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఆమె గతించిపోయిన తర్వాత సంవత్సరం వరకు వెన్న ప్రసాదం ఇంటి నుంచి పంపడానికి లేదు, మైలో ఉంటుంది కాబట్టి. కొడుకుకు చెప్తుంది, అరే నేను పోయినా సరే అది ఆగకూడదు అని చెప్పి వెళ్ళి మందిరం వాళ్ళతో మాట్లాడి ప్రతిరోజుకు వెన్నకు ఎంతైతే అంత డబ్బు నేను చెల్లిస్తాను, మీరు వెన్న పెట్టడం మాత్రం బాబాకు మానొద్దు అని చెప్పి ఆ కొడుకు చెప్పడం జరిగింది. ఇది కదా కమిట్మెంట్ అంటే. ఇది ఈరోజు మనకు కలిగినటువంటి బుద్ధ్యా కాదు. మీరందరూ బాయిజామా పేరు విని ఉన్నారు కదా, ఎక్కువ మంది ఇక్కడ ఆడవాళ్ళే ఉన్నారు కదా. ఈరోజు బాబాకి ఇంత వైభవం జరగడానికి, ఆ రోజు కూడా బాబాలో పరమాత్మను గుర్తించడానికి కారణం కేవలం స్త్రీమూర్తులు మాత్రమే. షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో బాబాను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. తిన్నాడా, పడుకున్నాడా, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు అని పట్టించుకున్నటువంటి వారు ఒక్కరూ కూడా లేరు. అటువంటి సమయంలో బాయిజామా అనేటువంటి ఆ తల్లి
నా సోదరుడి వలె ఉన్నాడు, సాక్షాత్తు పరమాత్మ నా సోదరుడి యొక్క రూపంలో వచ్చాడని చెప్పి బాబా ఎక్కడ ఉంటే ఎక్కడ తలపైన బుట్ట పెట్టుకొని ఆ బుట్టలో భోజనం పెట్టుకొని బాబాను ఎతుక్కుంటూ ఉదయం 9 గంటలకు మొదలు పెట్టేది బాబాను ఎతకడం ఆ చిట్టడవుల్లో. ఒక్కొక్కసారి మధ్యాహ్నం 2, 3 అయ్యేది. బాబాకు భోజనం పెట్టి తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసేది. ఒకరోజు భర్త అంటాడు, బాబా ఎప్పుడో నీకు మిట్ట మధ్యాహ్నం దొరుకుతున్నాడు, ఆ అడవుల్లో అలసి సొలసి పడిపోతే నేను ఎవరు తీసుకొస్తాడు, కాస్త ఎంగిలి పడిపో తర్వాత బాబాకు పెట్టంటే, నా తమ్ముడు ముద్ద తిన్న తర్వాతనే నేను ముద్ద ముట్టుకుంటా అని చెప్పి తన జీవిత పర్యంతము కూడా బాబాకు భోజనం పెట్టిన తర్వాతనే ముద్ద ముట్టుకునేది బాయిజామ. అది కదా సేవ అంటే, అది కదా కమిట్మెంట్ అంటే. ఈరోజు మనందరం, మీరు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో మగవాళ్ళందరూ ఉద్యోగాలకు పోయిన తర్వాత, పిల్లలందరూ కాలేజీలకు, స్కూళ్ళకు, ఆఫీసులకు పోయిన తర్వాత తీరిగ్గా గురువారం ఇక్కడికి రాగలుగుతున్నారు. మీరు ఒక్కసారి ఊహించండి, పూర్వకాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి. ముందు ముఖ్యంగా 1886, 87 సమయంలో స్త్రీకి సంబంధించినటువంటి ఎన్ని కట్టుబాట్లు ఉండేది. స్త్రీ తన కుటుంబ వ్యవహారాల గురించి కాకుండా వేరే వ్యవహారాల కోసం గడప దాటితే ఎన్ని మాటలు అనేటువంటి వారు. బాయిజామ ఎన్ని మాటలు పడి ఉంటుంది. బాబాను ఎత్తుక్కుంటూ బుట్టలో భోజనం పెట్టుకొని పోయి అడవంతా తిరుగుతున్నప్పుడు ఎన్ని మాటలు పడి ఉంటుంది, ఎన్ని సూటిపోటు మాటలు పడి ఉంటుంది. అయినా సరే అవేవీ పట్టించుకోలేదు. ఆ రోజుల్లో స్త్రీ మేలి ముసుగు వేసుకొని మాత్రమే బయటికి రావాలి, భర్తతో బంధువులతో మాత్రమే మాట్లాడాలి. అటువంటి రోజుల్లో బాయిజామ ఎంత సాహసం చేసింది, బాబా కోసం ఎంత తెగువ చూపెట్టింది. వదలలేదు బాబాను. బాబానే చివరకు, ఈ పిచ్చి తల్లి నేను తింటే తప్ప తినట్లేదు, నా కోసం వెతుకులాడుతుందని చెప్పి ఆఖరికి ద్వారకామాయికి వచ్చి కూర్చుంటారు ఆ తల్లి ప్రేమకు లొంగి. ఆ తర్వాత భిక్ష కోసం గడప గడపకు వెళ్తాడు బాబా. అదేవిధంగా బాయిజామా ఇంటికి కూడా వెళ్ళేటువంటి వారు. ఇక్కడ బాయిజామా గొప్పతనం, బాబా గొప్పతనం రెండింటినీ మనం పరిశీలించాలి. ప్రతిరోజు బాబా బాయిజా ఇంటికి వెళ్ళేటువంటి వారు. వెళ్ళి గడప యువతలనే, గడప లోపలికి కాదు, గడప యువతల నిలబడి బాయిజా రోటీ లావ్ అని చెప్పి అనగానే లోపలి నుంచి పరుగు పరుగున రొట్టె పప్పు తీసుకొని బాయిజా వచ్చేది. ప్రతిరోజు బ్రతిమలాడేది, బాబా నువ్వు ఇంటి బయట ఉండడం ఏంది, నువ్వు నన్ను ఇంటి బయట ఉండి రొట్టె అడగడం ఏంది, రారాదా ఒకసారి ఇంట్లో వచ్చి కూర్చొని నిదానంగా తినిపోరాదా అంటే ఒప్పుకోలే బాబా. నేను ఉండాల్సింది గడప బయటనే, కాబట్టి నన్ను ఇంట్లోకి రమ్మనొద్దు అని చెప్పి బాబా వెళ్ళేటువంటి వారు కాదు. ఈరోజు మనం ఎవరన్నా సరే కాస్త గడప బయట ఉండి గడప లోపలికి రమ్మనగానే వెళ్ళిపోతాం. అంటే నిబద్ధత. బాబా ఎంత చదువున్నా, బాయిజా తనని ఎంత ప్రేమించినా, ఎందుకంటే ఒక్క బాయిజా ఇంట్లో అడుగు పెడితే మన షిరిడీలో అందరి ఇళ్లలో అడుగు పెట్టాలి. బాబా బాయిజా ఇంటికే పోతావా, నా ఇంటికి రావని చెప్పి ఇంకో అమ్మ నిష్ఠూరాలు ఆడుతుంది. అందుకని చెప్పి ఏ రోజు కూడా ఎవరింట్లో కూడా అడుగు పెట్టలేదు. అటువంటిది బాయిజా మాకు ఇంకా అంతిమ గడియలు దగ్గర పడుతున్నాయి. అది ఆవిడకు తెలియదు, బాబాకు మాత్రమే తెలుసు. ఒకరోజు బ్రతిమలాడుతుంది, బాబా భిక్షకు వచ్చినప్పుడు కాదు, మధ్యాహ్నం కానీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి నా ఇంట్లోకి వచ్చి పావనం చెయ్యని చెప్పి బాబాని అడుగుతుంది. బాబా ఒక్కరోజు బాయిజా ఇంటి లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి వరండాలో కూర్చొని ఆ ఒక్కరోజు భోజనం చేసి బాయిజాకి చెప్తాడు, అమ్మా నీతో ఉన్నటువంటి రుణానుబంధం చేత ఈరోజు నీ ఇంటి లోపలికి వచ్చాను, ఇక ఎప్పుడూ కూడా నన్ను నువ్వు అడగకూడదు అని చెప్తాను. ఆ తర్వాత బాయిజా మరణిస్తుంది. తాత్యాను సొంత మేనల్లులాగా బాబా అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్లో తాత్యాను కాపాడుతాడు. అదేవిధంగా బాయిజా కూడా ఏ రోజు కూడా బాబాను ఏమీ కోరలేదు. చివరిగా కోరినటువంటిది ఒకటే, నా కొడుకు తుంటరివాడు, వాడు ఎవడి మాట వినడు, కాస్త కనిపెట్టుకొని ఉండు, వాడి బాధ్యత నువ్వు చూసుకుంటానంటే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతానని చెప్పి బాయిజా అంటుంది. అంటే ఒక బాబా పట్ల భక్తులకు ఉండాల్సినటువంటి ఒక కమిట్మెంట్. ఈరోజు ఇక్కడ అనేక మంది బాబాతో ఉన్నటువంటి భక్తుల యొక్క ఫోటోలు ఇక్కడ పెట్టాము. ఎందుకని?
కేవలం వాళ్ళ పేరు చదువుకోవడానికో వాళ్ళని చూడడానికో కాదు. వాళ్ళ చిత్రపటాలు చూసినప్పుడు వారికి బాబాకు ఉన్నటువంటి వారికి బాబాతో ఉన్నటువంటి అనుబంధం, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క శ్రద్ధ మన హృదయాలను తాకాలి. ఈరోజు చాలామంది మీరందరూ వచ్చి చిత్రపటాలను చూస్తూ ఉంటారు. ఈ చిత్రపటాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాబా పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సత్యంత చదివితే అది అర్థమవుతుంది. ఎట్లా ఉంటుందంటే ఈ రోజుల్లో మనము ఎవరికైనా సహాయం చేద్దామంటే బాబా ఇంట్లోకి రా బాబా అంటే కూడా బాబా రాలేదు. ఇటీవల కాలంలో ఒక సంఘటన చెప్తాను. ఒక ఆవిడ కూరగాయలు అమ్ముకుంటామే వస్తూ మన ఇంటి దగ్గర ఆగి మంచినీళ్ళు ఇయ్యమ్మా అని అడిగిందట. సరే అని చెప్పి చెంబులో మంచినీళ్ళు ఇస్తే, అబ్బా ఈ చెంబు చాలా బాగుందమ్మా, ఇది నాకు రాదు, ఇటువంటి మీ ఇంట్లో చాలా ఉంటాయి కదా అని అడిగిందట. అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు ఎట్లా మారిపోతున్నాయని చెప్పి. ఇంతకుముందు ఏమిటి, తిరుగుతుంటే ఏ అమ్మన్నా సరే దోసిట్లో నీళ్లు పోస్తుందేమో, ఆ దోసిట్లో వచ్చిన నీళ్ళతోటి నా దాహాన్ని తీర్చుకుంటే చాలనేటువంటి మనస్తత్వాలు ఒకప్పుడు ఉండేటువంటి. ఇప్పుడు మనది కాని దానికోసం కూడా మనం ఆరాటపడుతూ ఉంటాం. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే దేనిపైన కూడా అసలు మక్కువ ఉండదు, ఆసక్తి ఉండదు. ఇంకోటి ఏంటంటే బాబా మార్గంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది, మనది కానటువంటి దానికోసం మనం ఎప్పుడూ కూడా దానికోసం పాకులాడకూడదు. ఇది బాబా మార్గంలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. బాబా దగ్గర ఎట్లా ఉండేదంటే ఆ రోజు పరిస్థితి, ఈరోజు మనం చాలా స్వేచ్ఛగా వస్తున్నాం, కానీ ఆ రోజు బాబా చాలా రకాలైనటువంటి ఫిల్టర్స్ పెట్టేటువంటి వాడు. బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో వైద్యం చేసేటువంటి వాడు. ఆ వైద్యం చేస్తున్నటువంటి భాగంలో బాగోజీ షిండే అని చెప్పి ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు, లక్ష్మీబాయి షిండేకు సమీప బంధువు వాడు. బాగోజీ సోదరుడు వచ్చి బాబాని అడుగుతాడు, బాబా ఒక్కసారి వచ్చి మా అన్నని చూసేళ్ళు, వాడు ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉండు, మీ చేతితో ఏదైనా మందు బిల్లు వేస్తే బతుకుతాడేమో అని చెప్పి అడుగుతాడు. అప్పుడు బాబా స్వయంగా బాగోజీ ఇంటికి వెళ్ళి బాగోజీకి కావలసినటువంటి కొన్ని మాత్రలు ఇచ్చి వస్తాడు. ఆ తర్వాత బాగోజీ లేచి నడిచేటువంటి స్థితికి వస్తాడు. రోజు వచ్చి మసీదు ముందుకు వచ్చి బాబాకు దండం పెట్టి వెళ్ళిపోయేటువంటి వాడు. బాబా పిలుస్తాడు లోపలికి, ఎందుకు నువ్వు అక్కడే నిల్చున్నావు, లోపలికి రా అంటే, నేను కుష్టి వ్యాధిగ్రస్తుని కదా, నేను రాకూడదు లోపలికి అని అంటాడు. బాబా అంటాడు, నీ భౌతిక శరీరంతో కానీ నీ రూపంతో కానీ నాకు సంబంధం లేదు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమతోటే నాకు సంబంధం అంటాడు. అప్పుడు బాగోజీ బాబా పాదాల మీద పడి ఒక అభ్యర్థన చేస్తాడు, బాబా నాకు ఒక్క మాట ఇవ్వండి, నేను ఎప్పుడు పడితే అప్పుడు స్వేచ్ఛగా ద్వారకామయిలోకి రావడానికి, మీతో కలిసి ఉండడానికి ఎప్పటికీ నాకు అనుమతి ఇవ్వండి అని అంటాడు. సరే తప్పకుండా అని అంటాడు. వేకువజామున్నే ప్రతిరోజు కూడా బాగోజీ షిండే ద్వారకామయికి వెళ్తాడు. వెళ్ళి ద్వారకామయిలో దునికి సంబంధించినటువంటి ఆ కట్టెలను సవరించి బాబాకు కావలసినటువంటి సేవ, బాబా స్నానం చేయడానికి కావలసినటువంటి నీళ్లు అవన్నీ కూడా సమకూర్చేటువంటి వారు. బాబా యొక్క పాదతీర్థాన్ని బాగోజీ స్వీకరించేటువంటి వారు. తర్వాత క్రమక్రమంగా కుష్టు ఉంది, కానీ ఆ కుష్టు నుంచి వచ్చేటువంటి ఆ చీము నెత్తురు ఏదైతే ఉంటుందో అది కారణం ఆగిపోయింది. ఆగిపోయినా సరే చూసేటువంటి వాళ్ళకు కుష్టు రోగులు చాలా మనం చూడ్డానికి కూడా అసహించుకునేటువంటి స్థితిలో ఉంటారు. అటువంటి బాగోజీని ఎప్పుడూ కూడా మసీదులో తన పక్కన కూర్చుండబెట్టుకునేటువంటి వారు. ఎందుకోసము? ఇప్పుడు సపోజ్ మనం బాబా దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబాని చూస్తామా, అక్కడ ఉన్నటువంటి ఏదో మనకు నచ్చని ప్రవర్తనతో మెసులుతున్నటువంటి వాళ్ళని చూస్తామా, లేకపోతే ఏమాత్రం కూడా మాట్లాడడానికి వీలైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళని చూస్తామా? ఇక్కడ కేవలం బాబానే చూస్తాం కదా. బాబా కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. బాగోజీ పక్కన ఉన్నాడు, బాబా ఉన్నాడు మసీదులో. అటువంటిప్పుడు వచ్చేటువంటి భక్తులు బాబాను చూసి రావాలి తప్ప బాగోజీ యొక్క రోగాన్ని చూసి దాన్ని ఈసడించుకునేటువంటి వాళ్ళు అక్కడ రాకూడదు. అందుకనే బాగోజీ ఎప్పుడూ కూడా బాబాతో పాటే ఉండేటువంటి వారు. కానీ ఆ రోజు బాబాను దర్శించుకున్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే, ద్వారకామయిలోకి వెళ్ళిన తర్వాత బాగోజీ కుష్ఠరోగాన్ని చూడకపోయేటోళ్ళు, బాబాను మాత్రమే చూసేవాళ్ళు.
అందుకనే బాబా వద్ద వాళ్ళు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా బాబా దగ్గర నిలిచిపోయారు. అంతేకాదు ఎవరైతే బాబాతో ప్రేమతో ఉంటారో, సమర్పణా భావన కలిగి ఉంటారో వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారంటే బాబా, నెవాస అనేటువంటి గ్రామం షిరిడీకి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ నెవాసాలో ఉన్నటువంటి బాలాజీ నెవాస్కర్ అనేటువంటి ఒక ఆయన బాబా యొక్క మహిమను విని షిరిడీకి వస్తాడు. వచ్చి బాబా నడిచేటువంటి వీధులన్నీ కూడా ఆయన ఊడ్చేటువంటి వారు. ఆ రోజు వీధులన్నీ కూడా అశుద్ధంతో కూడుకున్నటువంటి వీధులుగా ఉండేవి షిరిడీలో. బాబా లెండికి వెళ్తున్నారంటే గంట ముందే మొత్తం క్లీన్ చేసేటువంటి వాడు. అటువంటి బాగోజీ తన పంట పండిన తర్వాత పండినటువంటి పంటంతా తెచ్చి మసీద్ దగ్గర దింపేటువంటి వాడు. దింపి బాబా మీరు ఎంత తీసుకుంటారో తీసుకొని నాకు ఇచ్చిన దాంతో నా కుటుంబం గడుపుకుంటానంటే బాబా ఒక సంచి తీసుకొని మిగతావన్నీ కూడా ఇచ్చేసేటువంటి వాడు. అట్లా బాగోజీ కొద్ది కాలం తర్వాత మరణిస్తాడు. మరణించిన తర్వాత బాగోజీ యొక్క సంవత్సరికం వస్తుంది. సంవత్సరికానికి ఏర్పాట్లు చేస్తారు, ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచిన తర్వాత బాగోజీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు అతనిపై ఉన్నటువంటి అభిమానంతో పిలిచినటువంటి 100 మంది కంటే అంతకు 10 రెట్ల మంది 1000 మంది వస్తారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మనం కొద్ది మందిని పిలిస్తే ఇంతమంది వచ్చారు, భోజనాలు సరిపోకపోతే మన పరువు పోతుంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటే బాగోజీ భార్య బాబా పటం ముందుకు వెళ్ళి బాబాను ప్రాధేయపడుతుంది. బాబా, ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విందు ఇది నాది కాదు, నా కుటుంబాన్ని కాదు, నిన్ను అనన్యంగా శరణుజొచ్చి నిన్ను ప్రేమించినటువంటి నెవాస్కర్ది. కాబట్టి నెవాస్కర్ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ అన్న సంతర్పణలో ఏ లోటు జరిగినా ఆ పేరు నా కుటుంబానికి రాదు బాబా. నెవాస్కర్ గొప్ప బాబా భక్తుడట, బాబా భక్తుడై ఉండి సరైన భోజనం పెట్టలేదని చెప్పి నిన్ను ఆడిపోసుకుంటారు. కాబట్టి బాబా నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు ఈ భోజనం అంతా కూడా అందరికీ సర్దాలి అని చెప్పి విభూదిని తీసుకెళ్ళి అన్ని పాత్రల్లో చల్లి కోడలికి వడ్డించే వాళ్ళకి చెప్తుంది. మీరు వడ్డించే పాత్ర పైన ఒక సన్నటి బట్ట వేసుకోండి, కేవలం బట్టను కొంచెం తెరిచి అందరికీ పెడుతూ ఉండండి అని చెప్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళందరికీ పెట్టగా మరొక 200-300 మందికి భోజనం మిగులుతుంది. అంటే తనను ప్రేమించి తానే సర్వస్వంగా భావించేటువంటి వారిని బాబా ఏ విధంగా ఎల్లవేళలా కాపాడుతారనడానికి నెవాస్కర్ కుటుంబం ఒక నిదర్శనం. ఒక నెవాస్కర్ మాత్రమే కాదు, బాబా పట్ల ఆ రోజు అంకితమైనటువంటి భావంతో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఇటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. భక్తుల ప్రేమను ఎంతగా బాబా ఆస్వాదిస్తాడు, స్వీకరిస్తాడంటే తర్కడ్ భార్య షిరిడీకి పురందరే వెళ్తుందంటే పురందరే భార్యకు 2 వంకాయలు ఇస్తుంది. 2 వంకాయలు ఇచ్చి ఒక వంకాయతోటి పచ్చడి, ఒక వంకాయతోటి కూర చేయమని చెప్పి చెప్తుంది. మొదటి రోజు వంకాయ కూర చేసి పంపిస్తుంది. వంకాయ కూరని చేసి పంపిస్తే బాబా నాకు ఇప్పటికిప్పుడు వంకాయ పచ్చడి కావాలంటాడు. బాబా ఏదడిగినా మొదట వార్త రాధాకృష్ణ ఇంటికి వెళ్తుంది. రాధాకృష్ణ ఇప్పటికిప్పుడు షిరిడీలో వంకాయ ఎక్కడి నుంచి తేవాలని చెప్పి అని ఆలోచిస్తుండగా ఆమెకు ఒక ఆలోచన తడుతుంది. అసలు ఈరోజు వంకాయ కూర బాబాకి ఎవరు పెట్టారు? పురందరే భార్య పెట్టింది. అయితే ఇంకో వంకాయ కూర పురందరే భార్య దగ్గరే ఉంటుంది, వెళ్ళి తీసుకురండి పచ్చడి చేసి పంపిద్దామంటే వెళ్ళేసరికి పురందరే భార్య దగ్గర ఇంకో వంకాయ ఉంటుంది, దాన్ని పచ్చడి చేసి పంపిస్తారు. అంటే సీతాదేవి తర్కడు 2 వంకాయలు పంపించింది కదా, ఒక వంకాయ ఈరోజు కూర తిని బాబా తృప్తి పడితే అందులో విశేషం ఏముంటుంది? మరి తను 2 వంకాయలు పంపించినటువంటి విషయం తనకు తెలియాలంటే, తర్కడు భార్యకు తెలియాలంటే తను ఈ విధంగా అడగాలి. అడిగితే అప్పుడు ఆ తల్లి సంతృప్తి చెందుతుంది. బాబా నా వంకాయను అడిగి మరీ తిన్నాడు అనేటువంటి తృప్తితో ఉంటుందని చెప్పి ఆ విధంగా 2వ వంకాయ పచ్చడి చేసేంత వరకు కూడా ఆ రోజు భోజనాన్ని ఉంటాడు. అదేవిధంగా ఒకరోజు భగవంతునికి నివేదన చేస్తారు తర్కడ్ కుటుంబం. చేసిన తర్వాత బాలగ్రాముడు అనేటువంటి ఒక భక్తుడు మా తండ్రి శారద కర్మలు సంబంధించినటువంటి కార్యాన్ని నాసిక్లో నిర్వహించాలి, నాసిక్ నుంచి నేను షిరిడీ వెళ్తున్నాను అనగానే తర్కడ్ భార్యకు ఏంటంటే ఎవరన్నా షిరిడీ వెళ్తున్నారనగానే చాలు ఏదో ఒకటి బాబా పంపించాలి.
ఆ తన్మయత్వంతో ఏం చేస్తుందంటే ఆల్రెడీ భగవంతుడు నివేదించినటువంటి ఆ స్వీట్లో భగవంతుడికి పెట్టారు, వీళ్ళు తిన్నారు, అంతా అయిపోయింది. ఆఖరికి ఒక్క పేడా మిగులుతుంది. ఆ పేడాను బాలగ్రాముడికి ఇచ్చి ఇది బాబాకి ఇవ్వు అని చెప్తుంది. అంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, బాలగ్రాముడు దేనికోసం వెళ్తున్నాడు? తండ్రి యొక్క శాతకర్మల కార్యానికి. అది అంటుముట్టుతో కూడినటువంటిది కదా, నెంబర్ 1. నెంబర్ 2, అతను నాసిక్ పోయేసి షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. అయినా సరే ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ పేడాను ఇవ్వట్లేదు. బాబా ఉండబట్టలేక అడిగేస్తాడు, రే నువ్వు వచ్చేటప్పుడు ఆ తల్లి నీకు ఏమిచ్చింది, నా వస్తువు నాకు ఇవ్వకుండా ఎందుకురా నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు అని అంటారు. అప్పుడు బాలగ్రాముడు సిగ్గుపడి బసకు పోయి ఆ పేడ తీసుకొచ్చిస్తాడు. ఒకటి, వచ్చినటువంటి వ్యక్తి మైలతో ఉన్నాడు. రెండవది, ఎంగిలి చేయబడ్డటువంటి ప్రసాదం అది. ఆల్రెడీ భగవంతుని పెట్టి తినేశారు, దాంట్లో నుంచి అంతా తినేసి ఒక్క పేడ మిగిలింది. అంటూ ముట్టుతోటి బాబాకు సంబంధం లేదు. నువ్వు ప్రేమతో నివేదిస్తే ఎంగిలితో కూడా సంబంధం లేదు. అది ఎంగిలి అనేటువంటిది కూడా బాబా చూడలేదు. ఇక్కడ బాబా చూసినటువంటిది ఏమిటి? సీతాదేవి తర్కంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఇది మాత్రమే, ప్రేమను మాత్రమే బాబా కోరుకుంటాడు, మరి ఏది కోరుకోడు. నువ్వు ఏది పెట్టినా సరే, ఏది ఇచ్చినా సరే అది ప్రేమతో మాత్రమే ఇవ్వాలి. చాలామంది బాబాకు మేము అది చేశాం ఇది చేశామంటాం. మనం చెప్పుకోవడంలోనే అహంకారం ఉంది. అహంకారంతో చేసేటువంటి దాన్ని దేన్ని కూడా బాబా స్వీకరించారు. మీరందరూ సత్యతలో చదువుకుంటారు కదా. ఒక హాజీ సిద్ది ఫాల్కే అనే అతను మక్కా మసీద్ యాత్రలు చేస్తాడు. చేసి షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చినటువంటి హాజీ ఏం కోరుకుంటాడంటే, సాయిబాబా మామూలుడు కదా, మనం మక్కా మసీద్ యాత్రలు చేసాం, ఆయనేమో మక్కా చేయలేదు, ఏం చేయలేదు, ముస్లిం అయి ఉండి మరి మసీదులో ఉంటున్నాడు కాబట్టి ముస్లిమే కాబట్టి ఆయన ఏమీ చేయలేదు, మనం గొప్పోళ్ళం కదా, మా బాబా నేను వచ్చినా అని చెప్పగానే రెడ్ కార్పెట్ వేసి మసీదులోకి పిలుస్తాడు అనుకున్నాను. బాబా కనీసం అతను వంక కూడా చూడలేదు. హాజీ 15 రోజులు ఉంటాడు. విసుగొస్తుంది. ఏంటి అసలు నేను ఎక్కడికి పోయినా రెడ్ కార్పెట్ పరిచి పిలిచారు, అన్ని పెద్ద పెద్ద మసీదులలో, ఈయనేంది నన్ను కనీసం మసీదు మెట్టెక్కనియట్లేదు అనేటువంటి దాంతో ఇక లాభం లేదని చెప్పి షామాతో రాయబారం పంపిస్తాడు. రాయబారం పంపించి బాబా అడిగినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు చెప్పినప్పటికీ కూడా బాబా వచ్చి గట్టిగా అతన్ని పట్టుకొని లాక్కొని వెళ్తాడు. ఆ విధంగా తన అహంకారం ఎప్పుడైతే రాలిపోతుందో, అహంకారం రాలిపోయి రియాలిటీకి వచ్చిన తర్వాతనే హాజీ సిద్ది ఫాల్కేను బాబాయే స్వచ్ఛంగా భుజం మీద చెయ్యేసి మసీదులోకి తీసుకెళ్తాడు. కాబట్టి బాబా వద్ద అహంకారం అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మనం మచ్చకైనా సరే ఆయన దగ్గర ప్రదర్శించకూడదు. నువ్వు ప్రదర్శించావో, ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి పూజ, ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి పుణ్యం ఏమాత్రం కూడా ఉండదు. ఇది జీవితకాలం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఈ నెలలోనే హోలీ పౌర్ణమి వస్తుంది కదా. హోలీ పౌర్ణమికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. సత్యంగా చదివేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. హోలీ పౌర్ణమి రోజు బాబా 1917 బాబా మహాసమాధికి సంవత్సరం ముందు హేమాడ్ పంత్ స్వప్నంలో ఒక యువ సాధువుగా కనిపించి, నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నానంటాను. తెల్లవారు లేచి భార్యకి చెప్తాడు, ఈరోజు ఒక చారెడు బియ్యం ఎక్కువ పోయి ఒక అతిథి వస్తున్నాడంటే భార్య అంటుంది, హోలీ పూట ఎవడండి ఇంటికి వచ్చేది, మీ పిచ్చి కాకపోతే అని అంటుంది. లేదులే, ఎవరో ఒకరు వస్తారు, పొయ్యిలే అని అంటాడు. కానీ హేమాడ్ పంత్ మాత్రం మనసులో దృఢంగా నిశ్చయించుకుంటాడు, ఈరోజు భోజనం సమయానికి ఎవరు వచ్చినా అది బాబాయ్ అని అనుకున్నాడు. కానీ హేమాడ్ పంత్కు ఉన్నటువంటి అదృష్టం చేత చిత్రపట రూపంలో బాబా ఇంటికి వస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హేమాడ్ పంత్ గృహంలో ప్రతి హోలీ పౌర్ణమికి బాబాకు నివేదన చేస్తారు. ఆ తరువాత మన వరాల్ సాయి మందిరంలోనే ఆ కార్యక్రమం జరుగుతుంది. గత 4-5 సంవత్సరాలుగా ఇక్కడ హోలీ రోజు, ఈసారి సోమవారం వస్తుంది 25వ తేదీ, హోలీ రోజు బాబాకు ప్రేమతో నివేదన చేసినటువంటి కార్యక్రమం, అదేవిధంగా నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని అందరి భక్తులకు కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఒక్క హేమాడ్ పంత్ ఇంటికే వెళ్ళాడు? ఎందుకంటే హేమాడ్ పంత్ బాబా చెప్పినట్టు ప్రవర్తించాడు, చెప్పినట్టు విన్నాడు. నీ సొంత తెలివితేటలను వాడవు,
అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టు, ఏ దాన్ని కూడా తర్కన చేయకు, తర్కం అనేటువంటి దాన్ని వదిలేసేయి, వివాదాల జోలికి నువ్వు వెళ్ళకూడదు, అలా అయితేనే నా చరిత్రను నువ్వు రాయగలుగుతావు అన్నాడు. ఆ రోజు నుండి హేమాడ్ పంతు తన అహంకారం అనేటువంటి సర్వస్వాన్ని తీసి బాబా పాదాల వద్ద పెట్టాడు. అందుకోసం ఎవరికీ కలగనటువంటి ఒక అదృష్టాన్ని బాబా హేమాడ్ పంత్ కలిగించాడు. హేమాడ్ పంత్ ఇంటికి చిత్రపట రూపంలో వెళ్ళి అక్కడ భోజనం చేశారు. హోలీ పౌర్ణమి రోజు చేసి వారు మహాసమాధి తర్వాత హేమాడ్ పంత్ మనకు అందించినటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆ గ్రంథం ఇంత కమనీయంగా, ఇంత రమణీయంగా ఉండడానికి బాబా హోలీ రోజు అక్కడికి వెళ్ళి, నేను నీతో ఉంటాను, ఇక గ్రంథాన్ని నేను లేకున్నా, నా శరీరం లేకున్నా నా గ్రంథాన్ని నేనే రాసుకుంటానన్నాను కదా, నా గ్రంథాన్ని నేనే నీ ఇంటికి వచ్చి రాసుకుంటా అని చెప్పి బాబా ఆ విధంగా హేమాడ్ పంత్ ఇంటికి వెళ్ళారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి, అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి, నా సర్వము నీవే.